వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన తేజ సజ్జ గారు హనుమాన్ సినిమా తర్వాత ఎంత పెద్ద హిట్ అయితే ఆ సినిమా మనకి వచ్చిందో మనందరికీ తెలిసిందే. ఈవెన్ గుంటూరు కారం అండ్ హనుమాన్ రెండు క్లాష్ అయినా సరే, ఒక సూపర్ స్టార్ సినిమా రిలీజ్ ఉన్నా కూడా సరే, ఎటువంటి భయం లేకుండా కంటెంట్ని నమ్ముకొని ముందుకొచ్చి అండ్ ఆ సినిమాతో అయితే మంచి హిట్ పాన్ ఇండియా లెవెల్లో మంచి హిట్ అయితే హనుమాన్ ఇచ్చింది. అండ్ హనుమాన్ తర్వాత నెక్స్ట్ ఈ సినిమా చేస్తాడనేది చాలా క్యూరియాసిటీ అండ్ ఎగ్జైట్మెంట్ అనేసి ఫ్యాన్స్లో ఉండేది, ఆడియన్స్లో ఉండేది. ఆఫ్టర్ దట్ అనుకున్నట్లనే హనుమాన్కి మించి హైప్ని కానీ లేకుంటే అటువంటి పెద్ద స్కేల్ అటువంటి సినిమాతో మిరాయితో అయితే వస్తున్నారు. మిరాయి సినిమాకి భారీ బడ్జెట్ అయితే ఈ సినిమా కేటాయించడం జరిగింది. అంటే అర్ధఘట్టమనేని గారు డైరెక్టర్ ఉన్నారు ఈ సినిమాకి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ సినిమాకి స్టార్ కాస్ట్ కూడా ఉంది. మన మంచు మనోజ్ కానీ, శ్రేయశరం కానీ అండ్ తేజ సజ్జ కానీ ఏదైతే హనుమాన్ తర్వాత ఏదైతే క్రేజ్ అనేది వచ్చిందో దాన్ని ఎగ్జాక్ట్లీ ఫార్ ముందుకు తీసుకెళ్తుండడం జరుగుతుంది. అండ్ తేజ సజ్జ గారు ఈ సినిమాకి అయితే మనకు ట్రైలర్ కానీ, టీజర్ కానీ, గ్లిప్స్ అవన్నీ రిలీజ్ చేసిన తర్వాత ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ అండ్ హైప్ ఉన్నాయో స్కై హై వెళ్ళిపోయింది. అండ్ మామూలుగా రాలేదు రెస్పాన్స్. అండ్ ఇదంతా ఒక ఎత్తైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ బడ్జెట్కి మించి ఈ సినిమా ఈ టీజర్ కానీ, ట్రైలర్ కట్ అయితే రావడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే మనకు సినిమా ఎలాగో ఇది మనకు మైథలాజికల్ టచ్ ఉంటుంది అనేసి అయితే తెలుస్తుంది. ఈవెన్ దీని స్పాయిలర్ కాదు, బట్ తేజ సజ్జ గారు కూడా చెప్పడం జరిగింది. అశోకుని కాలం నాటి కథ ఇది. అందులో ఒక అతిపెద్ద శక్తులు ఉంటాయి. ఆ శక్తులతోటి దేన్నైనా జయించవచ్చు అండ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనే పవర్ఫుల్ శక్తి ఉంటుంది. దానికి జయించే ప్రాసెస్ అనేది కొన్ని బుక్స్లో ఉంటాయి. ఆ బుక్స్ మల్టిపుల్ పర్సన్స్ దగ్గర ఉంటాయి. వాటిని వెతికి అందులో ఉన్న మ్యాటర్ని గ్యాదర్ చేసుకొని దాన్ని మిస్యూజ్ చేయడం విలన్ పని అండ్ దాన్ని ఆపడం హీరో పని అనేసి మనకి స్టోరీ తెలుస్తూ ఉంటుంది. బట్ అది ఎంతవరకు ముందు మనకు తెలియదు. బట్ ఓవరాల్గా యాజ్ పర్ ట్రైలర్ కానీ తేజ సజ్జ గారి వర్డ్స్ ప్రకారం ఇలా అనుకోవచ్చు. అండ్ ఇదొక ఎత్తైతే మనకు ట్రైలర్ కట్లో మనకు కొన్ని సెకండ్స్ అయితే మన రాముడి క్లిప్స్ అయితే కొన్ని ఉంటాయి. రాముడి గురించి వచ్చేటప్పుడు ఈ రాముడి రోల్ని యాక్చువల్లీ మన టాలీవుడ్లో కానీ మన ఇండియాలో కానీ రాముడిని అయితే చాలా బాగా కొలుస్తారు, ఆరాధిస్తారు. అందులో మనకు టాలీవుడ్లో అయితే మరీ ఎక్కువ రాముడికి ఈ హీరో అయితే బాగుంటుంది, ఆ హీరో అయితే బాగుంటుంది, ఆ విధంగా చర్చ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఈ మనకు మిరాయి సినిమాలో రాముడి రోల్ వచ్చింది కాబట్టి, రాముడి క్లిప్స్ వచ్చింది కాబట్టి మనకు తేజ సజ్జ గారు కూడా 2 సర్ప్రైజ్ ఉన్నాయి ఈ సినిమాలో. నేను 2 చెప్పను, బట్ అవి 2 సినిమాలకు మెయిన్ అయితే ఇంపార్టెంట్ ఉంటుంది అనేసి అన్నారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ రాముడి రోల్కి ఒక స్టార్ హీరో యాక్ట్ చేయడం జరిగింది అనేసి మనకు తెలిసింది. ఇలా న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రకారం, అంచనా ప్రకారం మనకి ఏదైతే న్యూస్ స్క్రోల్ అవుతుందో చుట్టుముట్టు దీని ప్రకారం చూసుకున్నట్లయితే మన దగ్గుబాటి రానా గారు అయితే ఈ రాముడు రోల్కి అయితే చేయడం జరుగుతుందని చెప్పడం తెలిసింది. తేజ సజ్జ గారి ఈ మిరాయి సినిమా కథ రానా గారికి అండ్ రాముడి యొక్క ఆయన కథ యొక్క పాత్ర యొక్క ప్రాముఖ్యత ఆయనకి తెలియజేసిన తర్వాత ఆయన ఈ రోల్కి అయితే అగ్రీ చేయడం జరిగింది అనేసి చెప్పడం జరిగింది. మనకి ఇక్కడ రాముడి గురించి పూర్తి క్లిప్ అయితే పెట్టలేదు, బట్ టీజర్లో కానీ ట్రైలర్లో కానీ ఎక్కడైతే రాముడి పర్టికులర్ సీన్స్ ఉన్నాయో ఆ ట్రైలర్ మొత్తం ఒక సైడ్ అయితే కొన్ని సెకండ్ల సీన్ చాలా హై ఇస్తున్నాయి. అండ్ అలాంటి సీన్లో మనకు ఏ హీరో చేస్తాడనేసి అందరు ఆలోచిస్తూ ఉంటే, గెస్ట్ చేస్తూ ఉంటే మనకు మన బల్లాల దేవ మన రానా దగ్గుపాటి గారు ఈ రోల్ని చేయడం జరుగుతుంది అనేసి అయితే చెప్పడం జరిగింది. నార్మల్లీ మనం రానా గారి కట్అవుట్ లాంటి కట్అవుట్ మనకు చాలా అరుదు ఉంటాయి ఇండస్ట్రీలో. ఒక ప్రభాస్ గారు కానీ, రానా గారు కానీ ఇలా చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి సేమ్ కట్అవుట్ అండ్ పెద్ద కట్అవుట్ లాంటి వాళ్ళని. రానా గారు లాంటి వాళ్ళని ఇలాంటి రోల్లో పెట్టిన ఫిట్ అవుతారు. అలాంటి కట్అవుట్ ఆయనకు ఉంది. అండ్ దట్టు మన రాముడిగా ఎలా చూపించబోతున్నారో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సస్పెన్స్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఇది చాలా థ్రిల్లర్ని అండ్ చాలా ఎగ్జైట్మెంట్ని ఇస్తుంది. రానా దగ్గుపాటి గారి ఈ రోల్ ఉంటుందనేసి అయితే మనకు తెలుస్తుంది. లేదా రానా గారు కాకుండా ఇంకెవరు చేసుంటే బాగుండి, లేదా ఇంకెవరు చేశారు అనేసి మీకు ఏమైనా తెలిస్తే ఐడియా ఉంటే వీడియోలో కమెంట్ చేయండి. అండ్ మిరాయి సినిమా అయితే ట్రైలర్ చూసుకున్నట్లయితే మాత్రం ట్రైలర్ అయితే అదిరిపోయింది. అండ్ ఖచ్చితంగా మీకు అవకాశం కుదిరితే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. థియేటర్లోనే చూడండి. అండ్ స్పాయిలర్స్కి నో చెప్పండి అండ్ పైరసీకి నో చెప్పండి. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా. అండ్ మిరాయి సినిమా చూసిన తర్వాత మీకు సినిమా ఎలా అనిపించిందో కూడా మీరు డెఫినెట్లీ మనకు అప్పుడు కుదిరితే మనం దీని గురించి ఫీడ్బ్యాక్ పెడదాం. రివ్యూ వద్దు. రివ్యూ అంటే ఒక సినిమాని జడ్జ్ చేయడం కాదు, కానీ ఫీడ్బ్యాక్ అనేసి
మనకు మనం పెట్టిన టికెట్కి లేకుంటే మనకు ఒక ప్రోడక్ట్ చూపించిన తర్వాత దాని ఎక్స్పీరియన్స్ అనేది అది మనకి ఎలా అనిపించింది, సో వాట్ ఈస్ అబౌట్ దట్ అనే గురించి మనం దాని గురించి చర్చించుకుందాం. సో రివ్యూ కానీ, సో రివ్యూ కాకుండా ఫీడ్బ్యాక్ టైప్లో మనం ఆ రోజు కూడా కుదిరితే వీడియో పెట్టడం జరుగుతుంది. సో ఈ రానా గారి రోల్ విన్న తర్వాత అయితే మనకు నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. అండ్ సెకండ్ సర్ప్రైజ్ ఏముందో మనకు ఐడియా లేదు. బట్ ఖచ్చితంగా తేజ సజ్జా గారితో ప్రామిస్ చేయడం జరిగింది ఈ 2 సర్ప్రైజెస్ చాలా వర్తీ సర్ప్రైజ్ అనేసి. కాబట్టి ఈ సర్ప్రైజెస్ కోసమైనా అట్లీస్ట్ మనం థియేటర్కి వెళ్ళి చూద్దాం సినిమాని. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం.